గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. ఇంపార్టెంట్ మోడల్స్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ లెర్న్. తప్పనిసరిగా ఒక యాప్టిట్యూడ్ ఎగ్జామినేషన్లో ఒక స్టూడెంట్ నేర్చుకోవాల్సిన మోడల్స్. ఇప్పుడు సెకండ్ సబ్ టాపిక్, మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. మీకు రేషియో అర్థమవుతే దాని నుంచి డెరివేటివ్లు అర్థమవుతాయి. రేషియో అంటే ఏంటి, రేషియోకి ఫ్రాక్షన్కి కోరిలేషన్ ఏంటి, రేషియోకి సంబంధించి ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిన కొన్ని ఫండమెంటల్స్ ఏంటి, రేషియోకి సంబంధించి సమ్ బేసిక్ అప్లికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్. మనము బేసిక్ క్వశ్చన్స్ ఫస్ట్ చదువుతాం, రైట్. దాని తర్వాత వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఈ రేషియోను పర్సంటేజ్ మీరు కరెక్ట్గా అర్థం కాకపోతే మీకు ప్రాబబ్లీ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మీరు స్ట్రగుల్ అవ్వచ్చు. వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ రేషియోస్లో సపోజ్గా మీకు ఎట్లంటే, నా క్లాస్లో 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 10 మంది అమ్మాయిలు ఉన్నారు, ఎంతమంది బాయ్స్ ఉన్నారు, రైట్. నేను క్లాస్లో ఇన్ని చాక్లెట్లు తీసుకొని వచ్చాను, ఇంతమంది బాయ్స్కి ఇన్ని చాక్లెట్లు ఇచ్చాను, అమ్మాయిలకు ఒక్కొక్కరికి ఇన్ని చాక్లెట్లు ఇచ్చాను, మొత్తం చాక్లెట్లు ఎన్ని, దానికి సంబంధించి ఏవైనా ప్రశ్నలు. వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. రేషియో, అడిషన్, జోడింపు అండ్ తీసివేతకు సంబంధించిన ప్రాబ్లములు. 2a + 3b, 5a - 7b, కాంపోనెండో డివిడెండో రిలేటెడ్ ప్రాబ్లమ్స్. రేషియో ఇచ్చి రైట్ a:b కనుక్కొని a + b, b + c, c + a అలా ఇవ్వడం. నాణాలకు సంబంధించిన ప్రాబ్లంలు చాలా ఇంపార్టెంట్. రేషియోలో ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. రేషియో మీద అండ్ పర్సంటేజెస్ మీద, బేస్ టాపిక్ల మీద మినిమం మీరు నేను ఇక్కడ కూడా అదే రాశాను సార్, మినిమం మీరు 400 క్వశ్చన్లు సాల్వ్ చేయాలి. ఎందుకనంటే బేస్ టాపిక్లో మనము ఇన్ని క్వశ్చన్లు సాల్వ్ చేస్తే మనకు డెరైవ్డ్ టాపిక్లో అన్ని చెయ్యాల్సిన అవసరం లేదు, మనకు మంచి ఫెయిర్ నాలెడ్జ్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మినిమం 400 క్వశ్చన్లు మనము బేస్ టాపిక్ నుంచి చెయ్యాలి. రేషియో అర్థమైతే అనుకోండి, ప్రపోర్షన్ ఆల్మోస్ట్ 1 గంటన్నరలో అయిపోతుంది. చాలా తక్కువ వెరైటీలు ఉంది, ఎందుకంటే ఇది రేషియో ఆధారిత టాపిక్లు. అనుపాతానికి సంబంధించిన ప్రాబ్లంలు. 3 నంబర్లు ఇస్తే a:b:c, b² = a × c కాన్సెప్ట్. ABCD అనుపాతంలో ఉంటే AD = b × c, ఒక వాల్యూ మిస్ అయి కనుక్కోవడము, రైట్. జనరల్గా ఇది చాలా ఈజీ. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ నుంచి చేయొచ్చు. 2 నంబర్స్ ఇచ్చినప్పుడు చేయొచ్చు. అనుపాతము కూడడము, సబ్ట్రాక్ట్ చేయడము, మిస్లీనియస్ క్వశ్చన్స్. ఈ ప్రపోర్షన్ మీద మీరు మ్యాక్సిమం ఒక 60 to 80 క్వశ్చన్స్ చేసినా కానీ రైట్, మీకు ఆల్మోస్ట్ ఆ క్వశ్చన్లో అన్ని మోడల్స్ మీకు అర్థమైపోతాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? బేస్ చదివాం కదా సార్, రేషియో చదివినప్పుడు ప్రపోర్షన్ రైట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది డెరైవ్డ్ టాపిక్ ఆఫ్ రేషియోస్. ఏజెస్ కూడా డెరైవ్డ్ టాపిక్. మొత్తం అరిథమెటిక్లో ఏదైనా ఒక టాపిక్ చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈజీ, సాల్వ్ చేయడానికి ఈజీ, మళ్ళీ ఈక్వేషన్లు రాయకుండా ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేయడం కూడా ఈజీ ఉందంటే ఆ టాపిక్ ఏంటంటే వయసులకు సంబంధించిన ప్రాబ్లంలు. వయసులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కనుక మీకు ఎగ్జామ్స్లో వస్తే దీన్ని ఫస్ట్ అటెంప్ట్ చేయండి. దీన్ని చాలా రైట్ సులువుగా సాల్వ్ చేస్తారు. హెవీనెస్ లేని టాపిక్ ఆన్సర్ ఆప్షన్ తోటి ఎలిమినేట్ అయ్యేది. బేసిక్ క్వశ్చన్ రిలేటెడ్ ప్రాబ్లంలు, సగటుకు సంబంధించిన ప్రాబ్లంలు, డిఫరెన్స్ ఆఫ్ ఏజ్ కావచ్చు, సమ్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బిఫోర్ ఆర్ ఎగో. నేను బేసిక్ క్వశ్చన్లు అన్నానంటే దాంట్లో జనరల్గా ఇటువంటి క్వశ్చన్స్ రైట్ 2 సంవత్సరాల ముందు, 3 సంవత్సరాల తర్వాత, రైట్ వాళ్ళ రేషియో ఎంత, అటువంటికి సంబంధించిన బిఫోర్, ఎగో, ఆఫ్టర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మనము ఎక్కువగా చూస్తాము. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏజెస్కి సంబంధించిన ప్రాబ్లంలు. ఏజెస్ చాలా ఈజీ టాపిక్. రేషియో అర్థమవుతే దీన్ని మీరు ఆల్మోస్ట్ ఒక 70 to 80 క్వశ్చన్స్లో మీరు ఈ టాపిక్ మీద మీరు పూర్తి పట్టు సంపాదించవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? కానీ అన్ని కాన్సెప్ట్స్, మోడల్స్ తెలిసి ఉండాలి. మీరు షార్ట్ కట్ అప్రోచెస్ మీకు తెలియకుండా ట్రెడిషనల్ అప్రోచ్కి వెళ్తే మీరు ఎక్కువ టైం తీసుకుంటారు. కొంచెము రేషియోలో రైట్, కొంచెము క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ఒక 3 కాన్సెప్ట్లు ఉన్నాయి పార్ట్నర్షిప్లో.
ఆ 3 కాన్సెప్ట్లు కరెక్ట్గా అర్థమవుతాయి. ప్రాఫిట్ షేరింగ్ అనేది పెట్టుబడి నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. ప్రాఫిట్ షేరింగ్ టైం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ప్రాఫిట్ షేరింగ్ అనేది టైం పీరియడ్ నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. టైం ఇంటూ ఇన్వెస్ట్మెంట్, టైం పీరియడ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్, ఈ రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు ప్రాఫిట్ ఈజ్ ఈక్వలెంట్ టు టైం పీరియడ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్. ఈ 3 కాన్సెప్ట్ల మీదనే మొత్తం పార్ట్నర్షిప్ ఉంటుంది. బేసిక్ లెవెల్ ప్రశ్నలు. దాని తర్వాత ఒకరు బిజినెస్లో పెట్టుబడి పెట్టారు, 3 నెలల తర్వాత వెళ్ళిపోయారు. ఒక బిజినెస్ 6 నెలల తర్వాత కొత్త పర్సన్ పెట్టుబడి పెట్టాడు, దానికి సంబంధించిన ప్రాబ్లంలు. ఒక పర్సన్ ₹1,00,000 పెట్టుబడి పెట్టాడు, సంవత్సరం తర్వాత 10,000 తీసుకున్నాడు. ఇంకో 1,00,000 యాడ్ చేశాడు. పెట్టుబడికి సంబంధించి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. నేను ఒక బిజినెస్ రన్ చేస్తున్నాను, ఇప్పుడు పెద్ద బిజినెస్లు రన్ చేస్తే వాళ్ళు 2% CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద డొనేషన్లు ఇవ్వాలి. ఇండివిజువల్ అయితే సెక్షన్ 8EG కింద ఇండివిజువల్ ఇవ్వాలి. డొనేషన్ ట్యాక్స్కి సంబంధించిన ప్రాబ్లంలు. నాకు వచ్చిన లాభాలను నేను కొంతమందికి ఈసాప్ రూపంలో ఇచ్చాను, కొంతమందికి ఇన్సెంటివ్ రూపంలో ఇచ్చాను, కొంతమందికి కమిషన్ రూపంలో ఇచ్చాను, దానికి సంబంధించిన ప్రాబ్లంలు. ఒక పర్సన్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు అండ్ రోజు ఆ బిజినెస్ గ్రోత్ కోసము కష్టపడుతూ ఉన్నాడు, మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రాబ్లంలు. ఇవి కాకుండా ఏవైనా ప్రశ్నలు ఉంటే అది మిస్లీనియస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఎంత క్లారిటీ ఉంది సార్! ఒక టాపిక్ చదివేటప్పుడు టాపిక్లో మనకు జనరల్గా టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సపోజ్గా ఎలక్ట్రిసిటీ అని ఉన్నది అనుకోండి, ఎలక్ట్రిసిటీ కింద సబ్ టాపిక్లు ఉంటాయి కదా సార్. ఆ సబ్ టాపిక్లకు ఇప్పుడు సపోజ్గా మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలకు ఇప్పుడు నంబర్స్ నేర్పియాలి. ఆ నంబర్స్ రేపేయడంలో ఫస్ట్ 2 డిజిట్ నేర్పిస్తారు, దాని తర్వాత 3 డిజిట్ నేర్పిస్తారు, దాని తర్వాత 4 డిజిట్ నేర్పిస్తారు, దాని తర్వాత పిక్చర్స్లో ఈ పిక్చర్ని కౌంట్ చెయ్యి అని అంటారు, దాని తర్వాత కలర్ బేస్డ్ నంబరింగ్ నేర్పిస్తారు. చాలా క్లారిటీగా వాళ్ళ లెర్నింగ్ కర్వ్ ఆటోమేటికల్గా డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది పార్ట్నర్షిప్కి సంబంధించిన ప్రాబ్లంలు. రేషియో అనే బేస్ టాపిక్లో ఏదైనా ఒక టాపిక్ కొంచెం కష్టంగా ఉండి కొంచెము ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అంటే ఆ టాపిక్ పేరు ఏంటంటే సార్ మిక్చర్ అండ్ అలిగేషన్. అంత మిల్క్ అండ్ వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలిగేషన్ ఎప్పుడు యూజ్ చేయాలి, మిక్చర్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఇది మీకు అర్థమవుతే నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ ఒకటి ఉంది, అది రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్. రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ కాన్సెప్ట్. మిక్చర్ అండ్ ఎలిగేషన్లో మిక్చర్ కాన్సెప్ట్ ఏంటి, 30 లీటర్స్ మిల్క్లో రైట్ 2:3 నిష్పత్తిలో గనక డివైడ్ అవుతే సపోజ్గా ఆ మిల్క్లో 2:3, 2 పార్ట్స్ ఏమో ఒక పర్సన్ దాగాడు, 3 పార్ట్స్ ఇంకోళ్ళు దాగారు, మిల్క్లో ఇంత వాటర్ యాడ్ చేశాను, మిల్క్లో ఇంత తీసేశాను. బేసిక్ మిక్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఒక జార్లో 5:7 మిల్క్/వాటర్ నిష్పత్తిలో మొత్తం ఒక 68 లీటర్స్ ఉంది, 10 లీటర్స్ మిల్క్ యాడ్ చేశాను, ఫైనల్గా దాని నిష్పత్తి ఎంత అవుతుంది. మిక్చర్ అండ్ అలిగేషన్, దానికి సంబంధించిన ప్రాబ్లంలు. కొంచెం ఇన్సర్ట్ చేస్తున్నాను, కొంచెం తీసేస్తున్నాను, రీప్లేస్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. దాని తర్వాత 2 జార్లు ఉన్నాయి, దీంట్లో ఏమో 2:3 మిల్క్/వాటర్ ఉంది, దీంట్లో ఏమో 1:4 ఉంది, రెండింటినీ కలపడము, రైట్, కలిపే రిలేటెడ్ ప్రాబ్లమ్స్. చాలా ఇంపార్టెంట్ మోడల్స్. మిక్చర్స్ అర్థమవుతే మిక్చర్ నుంచి అలిగేషన్ కాన్సెప్ట్ మీకు వస్తుంది. అలిగేషన్ అనేది రివర్స్ ఆఫ్ మిక్చర్స్. ఇదేమో అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. A/B=K. ఒక దాంట్లో ఈ 2 ఇస్తారు, ఇది కనుక్కోవాలి, ఒక దాంట్లో ఈ 2 ఇస్తారు, ఇది కనుక్కోవాలి, ఈ 2 ఇస్తారు, ఇది కనుక్కోవాలి. రివర్స్ ఆఫ్ మిక్చర్స్ ఈజ్ అలిగేషన్. దానికి సంబంధించిన ప్రాబ్లంలు. మిక్చర్స్ అండ్ అలిగేషన్లో లాభ నష్టాలకు సంబంధించిన ప్రాబ్లంలు. ఇవి కాకుండా ఏవైనా మిస్లీనియస్ ఉంటే ఆ మిస్లీనియస్ ఇక్కడ చదవండి.